నాగార్జున సాగర్ గేట్లను అధికారులు ఎత్తారు. నాగార్జున సాగర్ కు వరద కొనసాగుతుండగా అధికారులు ఒక్కొక్కటిగా మొత్తం 6 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 6 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతాల అప్రమత్తత కోసం 3 సైరన్లను అధికారులు మోగించారు. అంతకుముందు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి అధికారులు గేట్లు ఎత్తారు. సుమారు 2 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారులు తెలిపారు. నాగార్జున సాగర్ గేట్లను అధికారులు ఎత్తారు. నాగార్జున సాగర్ కు వరద కొనసాగుతుండగా అధికారులు ఒక్కొక్కటిగా మొత్తం 6 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 6 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతాల అప్రమత్తత కోసం 3 సైరన్లను అధికారులు మోగించారు. అంతకుముందు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి అధికారులు గేట్లు ఎత్తారు. సుమారు 2 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయనున్నట్టు ఇప్పటికే అధికారులు తెలిపారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో ఉన్నారు. కిరణ్, స్వాతి, నాగార్జున సాగర్ కు ఎగువ ప్రాంతం నుంచి అధిక మొత్తంలో నీటి ప్రవాహం వస్తుండటంతో కొద్దిసేపటి క్రితమే నాగార్జున సాగర్ వద్ద 6 క్రఫ్రేట్లను వదిలి 2 లక్షల క్యూసెక్ల పైగా నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు. గత వారం 10 రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఇటు శ్రీశైలం పూర్తిగా నిండడం, శ్రీశైలం గేటు కూడా తెరవడంతో ప్రతిరోజు 4 లక్షల క్యూసెక్ల మేర నీరు నాగార్జున సాగర్ కు వస్తుండటంతో గత 10 రోజుల్లోనే 504 అడుగులకు ఉన్నటువంటి నాగార్జున సాగర్ నీటి మట్టం నేడు 580 అడుగులకు చేరుకోవడంతో ఈ రోజు నాగార్జున సాగర్ వద్ద సాగర్ అధికారులందరూ కూడా కృష్ణమ్మకు జలపూజ చేసి 6 గేట్లను కొద్దిసేపటి క్రితం వదలడం జరిగింది. మొత్తము 2 లక్షల క్యూసెక్ల నీరు దిగువ ప్రాంతానికి వెళ్తుండగా ఎగువ ప్రాంతం నుంచి 4 లక్షల పైగా క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్ కు వచ్చి చేరుతుంది. మొత్తానికి నాగార్జున సాగర్ గరిష్ట నీటి మొత్తం 590 అడుగులకు గాను ప్రస్తుతానికైతే నాగార్జున సాగర్ లో 580 అడుగులో ఉన్నది. అదే విధంగా 300 టీఎంసీ నీటి నీళ్ల సామర్థ్యం ఉంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో ప్రస్తుతము 284 మేర టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. దీంతో క్రష్ గేట్లను వదిలి ఆ ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి నీటి ప్రవాహాన్ని బ్యాలెన్స్ చేసే విధంగా దిగువ ప్రాంతానికి కూడా అధికారులు నీటిని విడుదల చేయడం జరిగింది. మొత్తానికైతే నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రజలైతే సంతోషంగా ఉన్నారు. గత సంవత్సరము నాగార్జున సాగర్ కు క్రాప్ హాలిడే ప్రకటించడం కూడా జరిగింది నీటి మట్టం లేకపోవడంతో. ఈసారి ఆగస్టు మొదటి వారంలోనే క్రష్ గేట్లను ఎత్తి గేట్లను తీయడంతో ఇటు నాగార్జున సాగర్ కు వస్తున్నటువంటి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి అధిక మొత్తంలో నీటి ప్రవాహం వస్తున్నటువంటి ఇటు సాగర్ ఆయకట్టు రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇటు హైదరాబాద్ తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు తాగునీటి కష్టాలు అయితే చెప్పినట్లే చెప్పవచ్చు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.